ఈరోజు మన ఐఎంసి ఫ్యామిలీలో ఉమెన్ అంటే మనం జెంట్స్ చేయటం వేరండి. అసలు బేసిక్ చెప్పాలంటే ఐఎంసీలో కాదు, మొత్తం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోనే ఉమెన్స్ ఎంపవర్మెంట్ ఎక్కువ, లేడీస్ ఎక్కువగా ఉంటారు అన్నమాట. సో అలాంటిది ఇన్ని పనులు చేసుకుంటూ డ్యూయల్ రోల్ చేయాలా, ఫ్యామిలీ మొత్తానికి సపోర్ట్ చేయాలా, సేమ్ మళ్ళీ అదే వర్క్ 50% వరకు మళ్ళీ ఫ్యామిలీకి సపోర్ట్ ఇవ్వాలా, అంటే ఫ్యామిలీ ఎంటైర్ ఫ్యామిలీని చూసుకోవాలా. అలా ఎంటైర్ ఫ్యామిలీని చూసుకుంటూ ఐఎంసీ చేయటం అంటే డ్యూయల్ రోల్. అలాంటిది అలా చేసుకుంటూ కూడా ఒక డీలర్షిప్ ఓనర్గా ఉండి డీలర్ షాప్ నడుపుతున్నమాట మేడం. సో అది చేసుకుంటూ కూడా ఐఎంసీలో ట్రావెల్ చేసి ఈరోజు మన ఆ, మన దాంట్లో మన ఐఎంసీలో చైర్మన్ వరకు వెళ్ళి ఎంతో మందికి హెల్త్ పరంగా సపోర్ట్ చేస్తుంటే మేడం ఈరోజు మనం ఇన్వైట్ చేయబోతున్నాం. సో అలానే ఒక ఆయుర్వేద డాక్టర్ ఉండి సో చాలా మంది సేవలు చేస్తుంటారు మేడం కూడా ఈరోజు మనకి మన ఐఎంసీ గురించి కొంత మనకి షేర్ చేయబోతున్నారు. సో కాబట్టి వెల్కమ్ మేడం. సుధా గారు ఫ్రమ్ ఒంగోలు అండి. ఒక మేడము ఒక ఆయుర్వేద డాక్టర్ అండి. ఆ ప్రాక్టీస్ చేసుకుంటూ మనకు కూడా ఈరోజు కొంచెం కొంచెం ఐఎంసీ గురించి, ఇంకా ఆయుర్వేదాలు ఎలా యూజ్ చేయాలా, ఏమేం చేయాలని చెప్పేసి చెప్పడం కోసం మన ముందుకు వస్తున్న సుధా గారికి వెల్కమ్ మేడం. నా స్టేజ్ ఇది వస్తున్నారు. సార్ కో-హోస్ట్ ఇచ్చారా? ఎంకరేజ్ మేడం, సుధా మేడం. చేసి మేడం హ్యాండిల్ చేశారా? Everyone all. Good IMC to everyone. జై భారత్. సార్ నేను వచ్చేసి ఒంగోలులో ఉంటున్నాను. మాటూరులో మంది వచ్చేసి క్లినిక్. ఐఎమ్ ద బిఎంఎస్ డాక్టర్ని. దెన్ నేను చాలా మందికి మెడిసిన్ ఇవ్వడంతో ఎంతో మంది కూడా చాలా మంది బాగుపడ్డారు. యాక్చువల్ గా ఈ మెడిసిన్ గురించి మనం చెప్పే పని లేదు, మనందరికీ కూడా చాలా వరకు ఎంతో మందికి మనం క్యూర్ చేసిన వాళ్ళకు కూడా అయ్యాము. దెన్ అగైన్ కొన్ని విషయాల్లో కొన్ని ప్రోడక్ట్స్ ఇప్పుడు అవసరమయ్యే విషయాల్లో సన్ స్క్రీన్ లోషన్ ఒకటి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆ ఎందుకంటే ఇప్పుడు సన్ ఎఫెక్ట్ అనేది చాలా ఉంటుంది ప్రతి ఒక్క లేడీస్ కి. యాంటీ ఏజింగ్ ప్రాపర్టీ కింద బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇవాళ రేపు చిన్నవాళ్ళు కూడా చాలా ఏజింగ్ గా కనిపించడం అనేది జరుగుతుంది అనమాట. ఎందుకంటే కొలాజిన్ ప్రొటెక్షన్స్ అనేది చాలా తక్కువైపోయింది పొల్యూటెడ్ ఫుడ్ తీసుకోవడంతో. అందుకని ఈ సంబంధించిన ఈ బ్యూటీ ప్రోడక్ట్స్ అనేది చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. దానిలో ఇస్ ద బెస్ట్ ఆఫ్ బెస్ట్ ఏంటంటే ఇటు సైడ్ ఈ మన ఏపీ సైడ్ బాగా ఎండలో ఉండడంతో చాలా మందికి మేము సన్ స్క్రీన్ లోషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అఫ్ కోర్స్ ఆబ్వియస్లీ ఐ విల్ ఆల్సో యూజ్ దట్ వన్. నేను కూడా బాగా యూజ్ చేస్తాను. అది ఎస్పీఎఫ్ 40 అన్నమాట. యూవి అల్ట్రా వైలెట్ రేసెస్ ని చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. చాలా బాగుంది కూడాను. దాని మన కొలాజిన్ మెలమైన్ అనేది ఇచ్చింగ్ రాకుండా, అండ్ దాని మూలాన ఏంటంటే మనకి స్కిన్ అనేది ఎటువంటి ప్రాబ్లం లేకుండా అంటే సన్ బర్నింగ్ నుంచి కాపాడుతుంది. దెన్ ఎలర్జీస్ అట్లాంటివి ఉన్నా కూడా అది మనం సన్ స్క్రీన్ యూజ్ చేయడంతో చాలా బాగా ప్రొటెక్షన్ చేస్తుంది. దెన్ అలాగే మన పౌడర్ యాంటీసెప్టిక్ పౌడర్ అది ఎంతో మందికి గజ్జి, సోరియాసిస్ అట్లాంటి వాళ్ళకు కూడా మేము ఏం చేసామంటే రోజ్ వాటర్ లో ఇచ్చి దాన్ని అప్లై చేయమని ఒక 15 మినిట్స్ అది చాలా కూల్ గా ఉండడంతో వాళ్ళకి చిన్న చిన్న మెల్లమెల్లగా దానిలో శ్రీ తులసి వేసి ఆ పౌడర్ ని ప్యాక్ లాగా వేయించే వాళ్ళము. వేయించడంతో అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ వాళ్ళకి బాగా చిన్న చిన్న పుండ్లు పింపుల్స్ మీద అట్లాంటి వాటి మీద కూడా అప్లై చేయడంతో చాలా వరకు అది క్యూర్ అవ్వడం అండ్ స్కిన్ లోపల అండర్ అంటే స్కిన్ లోపలికి వెళ్ళి పోర్స్ కూడా క్లోజ్ అవ్వడం అనేది జరిగిందనమాట. బాగా పోర్స్ ఓపెన్ అయిన వాళ్ళకు కూడా పోర్స్ క్లోజ్ అవ్వడం కూడా జరిగింది. దెన్ అగైన్ మళ్ళీ ఇంకొక ఎక్స్పెరిమెంట్ చేసాం సార్. మన పేస్ట్ అండ్ యాంటీసెప్టిక్ పౌడర్, దెన్ అగైన్ మేము మళ్ళీ రోజ్ వాటర్ అండ్ ఎలోవెరా జెల్ కలిపి
మేము ఫేస్ ప్యాకుల కింద వేసేవాళ్ళం. వేయడంతో వాళ్ళకి మెథాలిన్ అనేది లోపలికి వెళ్ళి ఆ స్కిన్ టైటనింగ్ అవ్వడంతో పాటు అవసరమైనప్పుడు మేము ఏంటంటే యాంటీ ఏజింగ్ క్రీమ్ కూడా దానిలో కలిపి ఫేస్ ప్యాక్స్ వేసాము, కొంతమందికి ముడతలని ఉండడంతో. అలాంటి ఎక్స్పెరిమెంట్స్ కూడా బాగా ఉపయోగపడింది. వాళ్ళ స్కిన్ మంచిగా తేటగా ఇమీడియట్ గా అవడం అనేది జరగడము, దెన్ అగైన్ వాళ్ళ స్కిన్ కూడా చాలా బాగుండటం కూడా జరిగింది. అట్లాగా ఒక 10 days మేము ట్రీట్మెంట్ కింద దాన్ని యూజ్ చేసేవాళ్ళం. ఇలా కొన్ని కొన్ని ప్రోడక్ట్స్ ని మనము ఇట్లా యూటిలైజ్ చేసుకోవడంతో చాలా విధాలుగా మనకి ఉపయోగపడుతుంది. దెన్ దాని మీద తర్వాత వీళ్ళకి సన్ స్క్రీన్ లోషన్స్ అనేది మేము ఇచ్చేవాళ్ళం సార్. ఇవి ఇట్లాంటి ప్రోడక్ట్స్ మేము కొన్ని కొన్ని ఈ విధంగా యూజ్ చేస్తూ యూటిలైజ్ చేస్తూ చాలా మందికి ట్రీట్మెంట్స్ లో కూడా ఉపయోగపడుతున్నాయి మన ఈ ఐఎంసి బ్యూటీ ప్రోడక్ట్స్ అన్ని కూడాను. వీటి మూలాన ఏంటంటే మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దెన్ ఎందుకంటే న్యాచురల్ వేలో తయారవుతుంది కాబట్టి దెన్ మనకి MG3 అండ్ NG93 అనేది ఉపయోగించడంతో ఆ మెకాలిన్ అనేది మన స్కిన్ కి చాలా హై ప్రొటెక్ట్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. దెన్ మనకి మంచి కొలాజిన్ ఇవ్వడము. అండ్ ఈ నవే డేస్ వీఆర్ చాలా మంది హైడ్రోక్లోరైడ్ అనేది రావాలి, హైడ్రేటెడ్ ఉంటుందన్నమాట స్కిన్. అది ముడతలు రావడము, దెన్ అగైన్ సన్ బర్నింగ్ తో వాళ్ళకి ఏంటంటే బాగా ఏజనింగ్ గా కనిపించడంతో ఇట్లాంటి ప్రోడక్ట్స్ మన ఈ కొన్ని కొన్ని విధాలుగా మనం యూజ్ చేయడంతో చాలా బాగా ఉపయోగపడుతుంది సార్. ఇట్స్ థ్యాంక్ యూ ఫర్ టు ఆల్ టు సే దిస్ గివెన్ అ హోస్ట్ ఫర్ ద రాబర్ట్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ మేడం. సో ఒక ప్రోడక్ట్ నాలెడ్జ్ మాకు ఇచ్చారు. అలానే మనకి ఇందా చెప్పినట్లుగా నిర్మల మేడం అనేది మనకి ఒంగోలు నుంచి అన్నమాట. సో మేడం వచ్చేసరికి ఒక హౌస్ వైఫ్గా ఉంటూ ఒక రేషన్ షాప్ డీలర్గా కూడా ఉంటూ ఐఎంసీని స్టార్ట్ చేసేసి ఈరోజు ఐఎంసీలో చైర్మన్ స్థాయికి వెళ్ళారు మేడం. సో మేడం నుంచి మనం ఈరోజు మనకి కొన్ని విషయాలు తెలుస్తున్నాం. సో వెల్కమ్ మేడం. నా స్టేజ్ ఇస్ యువర్స్. ఓకే సార్, థ్యాంక్ యూ. గుడ్ ఎంసీ. గుడ్ ఎంసీ మేడం, వాయిస్ వస్తుంది క్లియర్. వస్తుందా సార్? క్లియర్ గా ఉందా? క్లియర్ క్లియర్. ఓకే. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ లీడర్స్. గ్రాండ్ వెల్కమ్ టు ఎంపవర్డ్ మార్నింగ్ ఎనర్జెటిక్ డే 6 AM కి వెల్కమ్, స్వాగతం. ఇంత మంచిగా ఈ జూమ్ ని కండక్ట్ చేస్తూ మనందరి చేత చేయిస్తున్న అత్తర్ సార్ కి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ముందుగా నేను చెప్పబోని స్టార్ట్ చేస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కళ్ళు ఐఎంసీని గురించి ప్రతిరోజు చాలా చాలా గొప్పగా చెప్తూ ఉన్నారు. చాలా లీడర్స్ నుంచి మనం 6 AM లోనే చాలా వరకు నేర్చుకోవచ్చు. మనం విని మన టీం కి డెవలప్ చేసుకోవడానికి చాలా బాగా 6 AM ఉపయోగపడుతుంది. మార్నింగే లేచి మనం చూసి మనం డేని ఎలా స్టార్ట్ చేసుకోవాలనే దాని గురించి మన 6 AM చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే డెవలప్ అయిన లీడర్స్ కూడా ఉన్నారు. ఇది స్టార్ట్ అయిన కాడి నుంచి చాలా బాగా గుడ్ ఐఎంసి. ముందుగా నాకు ఈ జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, అలాగే నేను నిత్యం నమ్మే బాబా వారికి హృదయపూర్వక పాదాభివందనాలు. అలాగే ఐఎంసి అనే ప్లాట్ఫామ్ ని రాజు సారు నాకు పరిచయం చేశారు. సారు నాకు మంచి లైఫ్ ని ఇచ్చినట్టే, నాకే కాదు ఎవరైతే మనం ఐడీస్ ఇస్తున్నామో ప్రతి ఒక్క లీడర్ కూడా మనం రుణపడి ఉంటాము. ఈ ఆపర్చునిటీని మనకి అవకాశం ఇచ్చారు, లేకపోతే తెలియదు కదా. చాలా కంపెనీలు ఉన్నాయి, చాలా మంది ఉన్నారు. మనకి అవకాశం ఇచ్చారు అంటే మనం దీంట్లో డబ్బులు సంపాదించుకునే అవకాశం మనకు ఉంది కనుక మనం దీంట్లో ఉన్నాము. మంచి ఆరోగ్యాన్ని మంచిగా ఆనందిస్తూ మన సొంత బిజినెస్ లాగా మనం చేయగలిగేది నాకు తెలిసినంత వరకు లేడీస్ ఇంకొక చోటకు వెళ్లకుండా మన సొంత బిజినెస్ వాళ్ళు చేసుకునేది మాత్రం ఐఎంసీ అనుకుంటాను. ఎందుకంటే నేను ఎప్పుడు బయటికి వెళ్ళి వర్క్ చేయలేదు, ఇంట్లోనే బ్యూటీషియన్ శారీస్ చేసేదాన్ని. దాంతో సమానంగా నా బిజినెస్ నా సొంతది అన్న దాన్ని ఫీల్ అవుతూ చేస్తూ ఉన్నాను, సొంత బిజినెస్ లాగా. అలాగే ఉంది. ఐఎంసీ అంటే మన సొంతది, ఐఎంసీ కంపెనీ అంటే మనది అనేది 100% నమ్మి చేస్తూ ఉన్నాము. నమ్మకం ఎక్కడా పోలేదు. అంతకు మించి మనం దీంట్లో ఆరోగ్యాన్ని ఆనందాన్ని చాలా మందికి అవకాశం కల్పిస్తున్నాం. దీని ద్వారా
మామూలుగా అయితే ఏ బిజినెస్ లో అవకాశం ఉండదు, మహా అయితే ఒకరికో ఇద్దరికో మనం అవకాశం ఇవ్వగలం. కానీ ఐఎంసి అనే ప్లాట్ఫామ్ లో మనము ఉండి మనం దీంట్లో కనిపిస్తూ మనకు చేతనైన వరకు మనం చేస్తూ ఉంటే చాలా మందికి మనం దీంట్లో మంచి అవకాశాన్ని ఇచ్చి వాళ్ళకి మనం తోడుగా ఉండే అవకాశము ఐఎంసీలో ఉందని నేను నమ్మాను. దాని ప్రకారమే చేస్తూ ఉన్నాము. ఖాళీగా ఉంటాము డే అంతా, ఆ రోజు మనం అనుకోము ఈ రోజంతా ఖాళీగా ఉన్నాము అని. కానీ ఐఎంసీలో ఒక రోజు డబ్బులు రాకపోయినా, ఒక రోజు వర్క్ చేయకపోయినా మనం అనుకుంటాము, అలా అనుకోకూడదు. ప్రతిరోజు చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు దేవుడు మనకి మంచి అవకాశాన్ని ఇస్తాడు. ఇప్పుడు ఉన్న వరకు నెంబర్ 1 గా మనం చేయగలుగుతున్నాము. దాని ప్రకారం మనం చేయొచ్చు. అలాగే ఇంత మంచి గొప్ప ఆపర్చునిటీని, అవకాశాన్ని ఇచ్చిన అశోక్ భాటియా గారికి, సత్యం భాటియా గారికి, అలాగే మన సూపర్ అప్లైనర్ అత్తర్ సార్ గారికి, ఇంతమందిని నడిపిస్తూ ఉన్నారు అంటే మామూలు విషయం కాదు. అది అందరికీ సాధ్యం అవదు, అది కొంతమందికే సాధ్యం అవుతుంది. అలాంటి గొప్ప వ్యక్తిలాగా ఉండే అత్తర్ సార్ కూడా ఎప్పటికీ మనం అందరం రుణపడి ఉండాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఏప్రిల్ స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ నెలలో కొత్త ప్లాను, కొత్తది పాతది రెండు మిక్స్ అయి ఉంది. కొత్తది అంటే ఏప్రిల్ రాగానే మనకి ఇయర్ ఉగాది రావడము, కొత్త సంవత్సరంలోకి మనము ఎంట్రీ అయినట్టు ఈ రోజు నుంచి మనం మన బిజినెస్ మన సొంతది లాగా చెయ్యాలి. స్టార్టింగ్ నుంచి చేద్దాము, ఏమవుతుంది ఐఎంసీని మళ్ళీ మళ్ళీ ప్రేమిద్దాము, తిరిగి మళ్ళీ మనల్ని ప్రేమిస్తుంది తప్ప మనల్ని ఏమి చేయదు. కాబట్టి మనం ప్రేమించి మనం దగ్గరకు తీసుకొని మనం చేయగలిగితే మనకి రిజల్ట్ కూడా చాలా బాగా ఉంటది. ఈ రోజు నుంచి కొత్త ప్లాను ని ప్రేమిస్తూ ఉండి చేద్దాము. మనం కొత్తగా జాయిన్ అయినప్పుడు ఎలా చేశామో అలా చేయగలిగితే ఈ రోజు నుంచి మనం మళ్ళీ స్టార్టింగ్ లో నుంచి చేయగలిగితే ఎవరికైనా అవకాశం ఉంది. టీం అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటది, ఇబ్బంది ఏం లేదు. చాలా మంది ఉన్నారు, మనం చేయగలిగితే చాలా కోట్ల మంది ఉన్నారు. వాళ్ళందరినీ మనం టచ్ చేయగలిగితే, మన బిజినెస్ లోకి మనం జాయిన్ చేయగలిగితే మనకి మంచి అవకాశం ఇచ్చే వాళ్ళలాగా దీంట్లో ఉంటాము. అలాంటి వాళ్ళకి అవకాశం ఇద్దాము. మనం కొత్తగా జాయిన్ అయినప్పుడు ఎలా చేసామో అలా చేస్తే సరిపోతుంది. నాకు తెలిసిన వాటిలో ఒక 5 విషయాలు, పాయింట్స్ గురించి నేను చెప్పడానికి ఈరోజు ఈ జూమ్ ని స్టార్ట్ చేశాను. నేర్చుకోవటము, మనం ప్రతిరోజు నేర్చుకునేటట్లే ఉండాలి. వచ్చులే అనుకొని కామ్గా ఉండకూడదు. ప్రతి విషయాన్ని మనం ఒక్కొక్క లీడర్ దగ్గర, ఒక్కొక్కళ్ళ దగ్గర మనం వింటూ ఉంటే ఒక మోటివేషన్ గా మనకు ఉపయోగపడుతూ ఉంటది. ఈ మాట ఇది ఇలా చేస్తున్నారు, ఓహో ఇలా చేస్తే మనము బాగుంటది అనేది మనం ప్రతిరోజు గమనించగలిగితే చాలా ఎక్సలెంట్ గా ఉంటది. చదువుతో పని లేదు, జ్ఞానంగా మనం చెయ్యాలి అనే సంకల్పంతో మనం ఉండగలిగితే చాలు. మిగతా జాబ్స్ లో చదువు ఉండాలి, మనం ఎన్ని అవర్స్ వెళ్ళి చేయాలి వాళ్ళ దగ్గరకు అనేది ఉంది. కానీ ఐఎంసీలో అలా లేదు కదా. ఇలాంటి మంచి అవకాశాన్ని మన ఓన్ బిజినెస్ ని మనం ఎందుకు ఉపయోగించుకోకూడదు అని మనకు మనం క్వశ్చన్ వేసుకొని స్టార్ట్ చేయగలిగితే నెంబర్ 1 గా ఉంటది అనేది నా నమ్మకము. నేను బిజినెస్ ఎలా చేయాలో నేర్చుకోవాలి. బిజినెస్ కదా ఇది, మన బిజినెస్ లో మనం ఎలా చేయాలి, మన ఓన్ బిజినెస్ లాగా మనం మనసు పెట్టి మనస వాచ చేయగలిగితే నెంబర్ 1 గా ఉంటది. ప్రోడక్ట్ గురించి పూర్తిగా అవగాహన ఉండాలి. మనం పూర్తిగా మన ప్రోడక్ట్ గురించి తెలుసుకోగలిగితే చాలా ఈజీగా చెప్పగలము. అందుకే మీటింగ్స్ పెడతాము. హోమ్ మీటింగ్స్ లో మనం ప్రోడక్ట్ గురించి చాలా బాగుంటది, ఇది ఇలా పనిచేస్తుంది, ఇది ఇలా పనిచేస్తుంది అని చెప్పగలిగితే, అవతల వాళ్ళని మనం మెప్పించగలిగితే అదే మన సక్సెస్ గా మనకు ఉపయోగపడుతుంది. కనుక డెఫినెట్లీ గా మనం మీటింగ్స్ లో మనం హార్ట్ఫుల్ గా చెప్పగలగాలి. మనం ప్రోడక్ట్ వాడాము అంటే చెప్పగలము, ప్రోడక్ట్ వాడకుండా చెప్పాలి అంటే దాని రిజల్ట్ కూడా ఉండదు. కనుక మనం ఎప్పుడైతే ప్రోడక్ట్ వాడతామో దాని ప్రోడక్ట్ హార్ట్ఫుల్ గా చెప్పగలము. అలాగే మనకి జాయినింగ్స్ వస్తాయి, మన ప్రోడక్ట్ కూడా సేల్ అవ్వడానికి మంచిగా ఉపయోగపడుతుంది. కంపెనీ గురించి తెలుసుకొని నమ్మకంతో ఉండాలి. ఎక్కడైనా మనం ఫస్ట్ మనం నమ్మకం లేనిది ఏది చేయగలం, ఏది చేయలేము. ఇది నమ్మకం లేకుండా మనం వెళ్ళండి, ఏ పని కూడా మనకు అవదు. అదే నమ్మకంతో, పట్టుదలతో, సంకల్ప దీక్షతో మనం వెళ్ళగలిగితే డెఫినెట్ గా ప్రతి ఒక్కటి సక్సెస్ అవుతుంది. సక్సెస్ కాకుండా ఏది ఉండదు. మనం చెయ్యాలి అనుకుంటే కనుక మనం దాని గురించి ప్రమో కంపెనీని పెట్టి ప్రమోట్ టీం ద్వారా చేయాలి. కంపెనీ నుంచి వచ్చే మనకి ప్రమోషన్స్ మనం టీం ద్వారా చేయగలిగితే, టీం బిల్డింగ్ చేసుకొని టీం ద్వారా చేయగలిగితే చాలా ఎక్సలెంట్ గా మనం ముందుకు వెళ్ళడానికి, మంచి మంచి అచీవ్మెంట్ తీసుకోవడానికి అవకాశం ఉంటది. మన అప్లైనర్ తో కలిసి మనం నడవగలిగితే చాలా బాగుంటది. అలాగే గురువు లేని విద్య గుడ్డి విద్యరా అంటారు.
మనకు గురువు లేకపోతే మనం గుడ్డితనంగానే వెతుక్కున్నట్టుంటది. మన అప్లైనర్ల తోటి మనం సూపర్ అప్లైనర్ తోటి మనం కలిసి ఉండగలిగితే చాలా ఎక్సలెంట్ గా మనం ముందుకు వెళ్ళగలము. అలాగే మనిషి పతనానికైనా పాపానికైనా కారణం భయం. మనం పతనం అవ్వాలన్నా మనం మామూలుగా ఉండాలన్నా కారణం భయం. ఒక దారి మూసుకుపోయినట్లయితే తప్పకుండా మరొక దారి తెరిచి ఉంటది. దాన్ని గుర్తించటమే విజయానికి మార్గం. ఒక దారి మూసుకుపోయింది ఇంకేముందిలే మనం చేయలేము అనుకోకూడదు. తప్పకుండా మళ్ళీ ఇంకొక దారి ఉంటది. ఆ దారి తెరిచి ఉంటది కాబట్టి మనం ఆ దారి వైపు వెళ్ళగలిగితే మనకు విజయానికి తొలిమెట్టుగా ఉంటుంది. అబద్ధంలో ఉండే భయము నిజములో ఉండే ధైర్యం అబద్ధంలో ఉండే ధైర్యం కంటే నిజములో ఉండే ధైర్యం చాలా గొప్పది. అబద్ధం చెప్పి మనం ఏం చేయలేము. నిజం చెప్పగలిగితే ఆ ధైర్యం వేరు, ఆ కాన్ఫిడెంట్ వేరుగా ఉంటది. మనం నిజం చెప్పామనే ధైర్యంతో మనం ముందుకు వెళ్ళడానికి చాలా బాగా ఉపయోగపడింది. రెండవది ప్రతిరోజు వర్క్ చేయాలి. ప్రతిరోజు ఐఎంసి గురించి ఆలోచించాలి. ప్రతిరోజు ఎందుకంటే వృత్తి దైవంగా భావించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా దైవంలాగా మనం భావిస్తేనే దీంట్లో సక్సెస్ అవ్వగలము. ఏదో చేసాములే అని అంటే కాదు, మనది, మనము, మనదే. మన ఇంట్లో మన షాప్ లో మనం ఎలా బిజినెస్ చేస్తామో మనం చేసే బిజినెస్ అలా అనుకొని చేయాలి. కంపెనీలో ఉన్న ప్రతి ప్రోడక్ట్ వాడాలి. ప్రతి ప్రోడక్ట్ వాడితేనే మనం దాని రిజల్ట్ చెప్పగలం. ప్రతిరోజు జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వాలి. జూమ్ మీటింగ్ అటెండ్ అయితే మనం ప్రతి విషయాలు కొత్త వాళ్ళు ఎలా చెప్తున్నారు ప్రొడక్ట్ గురించి మనం తెలుసుకొని ఇంకా ఇంప్రూవ్ అవడానికి మంచి అవకాశం ఉంది. ప్రతిరోజు ఎవరో ఒకళ్ళని జాయిన్ చేయాలి. హోమ్ మీటింగ్స్ పెట్టాలనే మనం ఆ సంకల్పంతో నిద్ర లేచి స్టార్ట్ చేయాలి. హోమ్ మీటింగ్స్ చాలా ఇంపార్టెంట్. దానివల్ల మనకి టీం వస్తూ ఉంటది. ఉమ్, ఒకరోజు ఒక పూట భోజనం పెట్టేవాడి కంటే ప్రతి పూట భోజనం సంపాదించి దారి చూపేవాడు ఇచ్చేవాడే గొప్పవాడంట. మనం ఒక రోజు ఒక్క వ్యక్తికి పెట్టగలం కానీ రోజు పెట్టలేం కదా. కానీ మన ఐఎంసీలో మనం రోజు పెట్టే అవకాశాన్ని మనం ఇవ్వగలిగేది మనకుంది. మన ఓన్ బిజినెస్ లో మనం అంతమందికి ఇవ్వలేం కనుక దీంట్లో చాలా ఆపర్చునిటీ ఉంది కదా, ఉపయోగించుకోవాలి. మనం ఐఎంసి కంపెనీలో ప్రతిరోజు భోజనం పెట్టే అవకాశం మన ద్వారా ఐఎంసి కంపెనీ కల్పించింది. మనం ఉన్నాము కాబట్టి, ఐడి తీసుకొని దీన్ని నమ్మాము కాబట్టి, మన బిజినెస్ అనుకున్నాం కాబట్టి డెఫినెట్ గా మనం ఒకరికి ఇచ్చే అవకాశం మనకుంది. అందరికీ అవకాశం ఇద్దాము. ఉపయోగించుకున్న వాళ్ళు ఉపయోగించుకుంటారు, ఉపయోగించుకోలేని వాళ్ళని ఎవరు ఏమి చేయలేరు. అది మనకు వచ్చిన అవకాశం. దేవుడు ఒకసారి తలుపు తడుతూ ఉంటాడు, 2 సార్లు 3 సార్లు, ప్రతిసారి మనకి ఆ అవకాశాన్ని ఇవ్వరు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. రాయికి చలనం ఉండదు, బొగ్గుకు మలినం ఉండదు. రాయిని ఎంత కదిలించినా దానికి చలనం ఉండదు. బొగ్గుని మలినంగా వైట్ గా తేలేము. అలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి మనం ఏం చేయలేము. మనం అవకాశం ఇచ్చి వదిలేసే వరకే మన బాధ్యత. ఎవరు కష్టపడి పనిచేస్తే వారికి ఫలితం తప్పకుండా ఉంటుంది. ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళకి తప్పకుండా ఫలితం ఉంటుంది. మనం చూస్తున్నాము, మన ముందు అప్లైనర్స్ చాలా ఇప్పుడు మనకి ఆపర్చునిటీ చాలా ఈజీగా ఉంది. ప్రమోషన్ చేయాలి, మనమే మన ప్రోడక్ట్ యాడ్ గా ఉండాలి అనేది మనం తెలుసుకొని చేయగలిగితే చాలా బాగుంటది. నేను కూడా అలాగే మనమే యాడ్, ఏ వస్తువునైనా మనం ధరించినా మనం వాడినా దాని గురించి యాడ్ గా చెప్పగలగాలి. మేము ఇలా చేస్తాము, ఇలా బాగుంది, ఇలా వాడాము అనే దాని గురించి మనం చెప్పగలిగితే చాలా బాగుంటది. మనం వాడితే ఖచ్చితంగా యాడ్ లాగా చెప్పగలం, ఇది వాడాము చాలా బాగుంటది అనేదాన్ని. అలాగే ప్రోడక్ట్ గురించి, ప్రోడక్ట్ రిజల్ట్ గురించి మీటింగ్ లో చెప్పగలిగితే మనమే యాడ్ లాగా ఉంటాం. మీటింగ్ చెప్పేటప్పుడు డెమోస్ చూపిస్తూ ఈ ప్రోడక్ట్ ఇలా పనిచేస్తుందంటే మనమే యాడ్ లాగా మనం యాడ్ ఇచ్చుకుంటున్నాము అనేది. ఏ వస్తువు వాడని సినిమా యాక్టర్సే అంత బాగా చక్కగా ఇది బాగుంటదని చెప్పంగా వాడిన మనం ఎందుకు చెప్పకూడదు అనేది మనం ఆలోచించి చేయగలిగితే చాలా బాగుంటుంది. మనం వాడుతున్నాము, రిజల్ట్ చూస్తున్నాము, మనం ఎందుకు చెప్పకూడదు. మనకు భయము మనకు భయము ఓటమి ఓటమి పలకరిస్తూ ఉంటుంది. మనకెప్పుడు ఓటమి పలకరిస్తూ ఉంటది, భయం ఉంటది. లలితా జ్యువెలరీ కిరణ్ కుమార్ గారు చూడండి, తన సొంతగా యాడ్ ఇచ్చుకుంటూ చాలా డెవలప్ అయి నెలకి 15 కోట్లు టర్న్ ఓవర్ ఇవ్వగలిగే స్థాయికి ఎదిగారు అంటే వాళ్ళ అమ్మగారి గాజులు తీసుకెళ్లి స్టార్ట్ చేసి జ్యువెలరీ చేసుకొని స్టార్ట్ చేసిన వ్యక్తి వాళ్ళ కోట్లల్లో టర్న్ ఓవర్ ఇస్తూ చాలా మందికి ఉపాధి కల్పిస్తూ ఉండే మంచి ఆపర్చునిటీలో ఉన్నారు అంటే తన ఓన్ గా కష్టపడి
రోజుకి 4 అవర్స్ వరకే నిద్రపోతారంట, మిగతా అవర్స్ లో కష్టపడి వర్క్ చేసి ఆ స్థాయికి వెళ్ళగలిగారు. అలాంటి మోటివేషన్ వీడియోస్ చూస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది మనం ఎన్ని గంటలు వర్క్ చేస్తున్నామా, మనం ఏం చేయగలుగుతున్నామా, మనం ఎంతవరకు, ఎంత వయసు దాకా మనము ఇలా ఉండిపోవాలి, ఈ వయసు నుంచి మనం సెటిల్ అవ్వాలి కదా అనే ఆలోచన మనకి రాగలుగుతూ ఉంటది. అలాగే ఆ సారు కిరణ్ కుమార్ గారు సార్ని ఇంటర్వ్యూలో అడిగితే మీకు ఇన్స్పిరేషన్ ఏంది అంటే డబ్బు అన్నారు. డబ్బే నాకు ఇన్స్పిరేషన్, డబ్బు లేకపోతే మరి నేననే వాడిని ఎవరికి తెలియదు కదా, డబ్బే నా ఇన్స్పిరేషన్ అని. మనం కూడా ఈ రోజు నుంచి డబ్బే మన ఇన్స్పిరేషన్ గా మనం పెట్టుకోగలిగితే చాలా బాగుంటది. ఇలాంటి మోటివేషన్స్ వీడియోస్, ఇలాంటి ఆ, ముందు సాధించిన వ్యక్తులు, మన ముందు ఉన్న వాళ్ళని గురించి మనం ప్రతిరోజు స్మరించుకోగలిగితే, మన బ్రెయిన్ కి మనం ఫీడింగ్ ఇవ్వగలిగితే చాలా ఎక్సలెంట్ గా ఉంటది. కనుక మనం అలా చేద్దాము. ప్రతి ఒక్కరిని ఓటమి పలకరిస్తూ ఉంటది. ఎవరికి సక్సెస్ అంత ఈజీగా రాదు. అందరికి, నాకు మీకు ఎవరికైనా ఉంటది. ఓటమి ఎక్కువగా పలకరిస్తూ ఉంటది. ఓటమిని ఒప్పుకోవద్దు, ఎందుకంటే విజయానికి ఓటమి ఒప్పుకోకూడదంట. మనం విజయం సాధించాలనుకున్నప్పుడు ఓటమిని ఎప్పుడు ఒప్పుకోకూడదు. మళ్ళీ ప్రయత్నిస్తూ ఉంటే విజయం లభిస్తుంది. మళ్ళీ మనం ప్రయత్నిస్తూ ఉంటే విజయం తప్పకుండా వస్తుంది. ఓటమిని ఎందుకు ఒప్పుకోవాలి? మనం ఓడిపోవాలి, ఐఎంసీలోకి వచ్చాము, మనం ఓడిపోయి వెనక్కి ఎందుకు వెళ్ళాలి అని మనం గట్టి సంకల్పంతో ముందుకు వెళ్ళాలి. చైర్మన్ అవ్వాలి, సిపి అవ్వాలి, లక్ష ఎందుకు తీసుకోకూడదు అని మనం గట్టిగా ఉండగలిగితే డెఫినెట్ గా లక్ష తీసుకుంటాము. మనం ప్రతిరోజు ఆ లక్ష కోసమే పరుగులు తీయాలి. ఎలా సంపాదించాలో పరుగులు తీయాలి. అలా గెలుస్తామని చెప్పడం కాదంట ఈ లోకానికి, గెలిచి చూపించటం కావాలి ఈ లోకానికి. గెలుస్తాము ఎప్పుడో అవుతది అని కాదంట, గెలిచి చూపించాలి. ఇదిగో నేను చైర్మన్ అయ్యాను, ఈ 3 నెలలు మెయింటైన్ చేశాను, తర్వాత అంబాసిడర్ అయ్యాను. ప్రతి మెట్టుని ఆస్వాదిస్తూ ప్రతి అచీవ్మెంట్ ని మనం తీసుకోగలిగితే చాలా ఎక్సలెంట్ గా ఉంటది. గెలిచి చూపించేవాడే ఈ లోకాన్ని నమ్ముతారంట. గెలిచి ఇదిగో ఇది అని చూపించగలిగితేనే. అవుతాము అవుతాము అంటే ఎవరు నమ్మరు, గెలుస్తాము అది చూస్తే నమ్మరు. కనుక గెలిచి చూపించాలి. ఓటమికి సరి అయిన సమాధానము గెలిచి చూపించటమేనంట. ఓటమికి మరి అంతే కదా, మనం ఓడిపోతామని మనల్ని అన్నప్పుడు మనం గెలిచి చూపించేదే నిజమైన గెలుపు అన్నమాట. అలాంటి గెలుపు కోసం చక్కగా మనం ప్రయత్నిద్దాము. అలాగే నెంబర్ 5, మనం సంపాదించడం ఎలా, జాయిన్ చేయడం ఎలా. మనం సంపాదించాలి, మనం దీంట్లో నిలబడాలి, మనం డబ్బు సంపాదించి మనం జాయినింగ్ చేసేది ఎలాగా, మనం అలాంటి మనలాగా తయారు చేసే వాళ్ళని ఎలాగా అనే దాని గురించి. మనం ఐఎంసి కంపెనీకి వచ్చి డబ్బులు, కొంత బంగారం, కారు, హౌస్, మనం దీంట్లోకి వచ్చిన తర్వాత కానీ నిలబడి చూపించగలిగితే మనల్ని చూసి వచ్చేవాళ్ళు ఉంటారు. చాలా చక్కగా మనం చేయగలిగితే, మనం చూపించగలిగితే, మన డ్రెస్సింగ్ సెన్స్, మన హుందాగా ఉంటాం, మన ఫోన్స్, మనం వాడే ప్రతి వస్తువు కాస్ట్లీగా మనం వాడని, మన రేంజ్ దాటి మనం ఉండగలిగితే, ఓహో ఐఎంసి కంపెనీలోకి వచ్చి ఇలాది ఇలా మారింది కనుక మనం కూడా జాయిన్ అయితే మన లైఫ్ మారుతుందని నమ్మకాన్ని మనం అసోసియేట్ కి ఇవ్వగలిగితే డెఫినెట్ గా మనం సక్సెస్ అవుతాము. అలాగే ఉమ్, అన్ని చేస్తూ ఉంటే మనల్ని చూసి ఇన్స్పిరేషన్ అవుతారు. మనం ముందు ఉంటేనే కదా ఇన్స్పిరేషన్ అవ్వడానికి. నేను చాలా ఫంక్షన్స్ లో చూశాను, మగవాళ్ళ కన్నా కూడా ఆడవాళ్ళకి చాలా ఇబ్బంది అనమాట. బంగారం లేకపోయినా, కాస్ట్లీ చీరలు కట్టుకోకపోయినా ఓహో అని అడిగేస్తారు లేడీస్. ఎక్కువగా ఫంక్షన్లకు వెళ్ళినా ముందు మనల్ని చూస్తారు, వీళ్ళ దగ్గర గోల్డ్ ఉందా లేదా, వీళ్ళు వేసుకున్నారా లేదా. అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నాం ఇప్పుడు. అలా మన ఫంక్షన్స్ కి వెళ్ళినా కూడా ఇలాంటివి చూస్తూ ఉంటాము. జెంట్స్ కి అలా ఉండదు, లేడీస్ మాత్రం మేము వీళ్ళు వేసుకున్నారా లేదా, వీళ్ళ గోల్డ్ ఉందా లేదా, వీళ్ళు ఉన్నవాళ్ళా కాదా అనేటట్లుగా మనం తయారవుతున్నాం. అంటే డెఫినెట్ గా మనం డబ్బు సంపాదించాలి, బంగారం సంపాదించాలి, అందరిలో హుందాగా ఉండాలి అనేది మనం ఐఎంసి ద్వారా వస్తుంది అనే నమ్మకంతో మనం అందరం ఉండాలి. అలాగే రియల్ గా నేను మొన్న శివరాత్రి రోజు స్టాల్ పెట్టాను, హోమ్ శాంతి సెంటర్. అక్కడ ఏమి ఉండదు, డబ్బుతో ఏంత పని లేదు, మనం ప్రశాంతంగా బ్రతకాలి, మంచిగా బ్రతకాలి అనే దాని గురించి. అక్కడికి వచ్చి కూడా మీ కమ్మలు బంగారమేనా అని చెప్పి ఒక ఆమె అడుగుతుంటే నాకు నవ్వొచ్చింది. అలాగా అలాంటి సిచ్యువేషన్స్ కూడా చాలా స్పేస్ చేసాము. అలాంటి అవకాశాలు కూడా మనకి తగులుతూ ఉంటాయి. కనుక బంగారం అన్ని మనం సంపాదించుకోగలిగితే చాలా గొప్పగా ఉంటది. అలాగే మనము
మోటివేషన్ అవుతూ మన టీంకి మనం ఎలా మోటివేషన్ ఇవ్వాలి అనే దాని గురించి మనం ముందు మనం చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సక్సెస్ అయిన వాళ్ళు. కళ్ళు లేకపోయినా, కాళ్ళు లేకపోయినా, బ్రెయిన్ పని చేయకపోయినా, ఏది బాడీలో సహకరించకపోయినా కూడా కష్టపడి పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు చేయగలుగుతున్నారు, మనం ఎందుకు చేయకూడదు అని మనం క్వశ్చన్ మార్క్ ప్రతిరోజు వేసుకోవాలి. నేనైతే మాత్రం ఇప్పుడు ఉన్న జనరేషన్, ఇప్పుడు మైండ్ ఇప్పుడు కాసేపు మర్చిపోతూ ఉన్నాము కనుక మన బ్రెయిన్ కి మనం ఫీడింగ్ ఇచ్చుకోవాలి. డెఫినెట్ గా అలా చేయాలి. వాళ్ళు చేశారు, మనం ఎందుకు చేయకూడదు? నేనైతే మాత్రం అలాగే ఆలోచిస్తాను. కాముగా ఉన్నాము అంటే కాముగా ఉండిపోతాము. మనం అలా దాన్ని నెమరు వేసుకుంటూ ఉన్నాము అంటే ఓహో కరెక్టే కదా, మనం ఎందుకు చేయకూడదు? మనకు ఆపర్చునిటీ వచ్చింది, మనకు టైం లేదు, మనకున్న టైం, మనం జాయిన్ అయ్యి ఇన్ని సంవత్సరాలు అయింది, మనం ఎక్కడున్నాము, ఏ కేడర్ లో ఉన్నాము, ఎంతవరకు మనం దీంట్లో డబ్బులు తీసుకోగలుగుతున్నాము అనేది మనం ఆలోచించగలిగితే చాలా డెఫినెట్ గా ముందుకెళ్తాము. అలాగే లేడీస్ గురించి కల్పనా చావ్లా స్పేస్ కోసమే పుట్టాను, నేను స్పేస్ కోసమే చనిపోతాను అని ధైర్యంగా చెప్పగలిగిన మహిళ అంటే హ్యాట్స్ ఆఫ్. అలాంటి వాళ్ళు మనం ఉంటాము, చచ్చిపోతే ఐఎంసీలో చచ్చిపోతాము, ఉంటే ఉంటాం అనేది చాలా తక్కువ మంది చెప్తాము. లేకపోతే బ్రతికినంత కాలం మనం ఉంటామని చెప్తామే కానీ దీనికోసం చనిపోతాము అని చెప్పగలిగే అంత ధైర్యము మనకుండదు. అలాగా స్పేస్ కోసం తను మట్టి మొదల మహిళగా 1997లో తను వెళ్ళి 15 రోజులు జెంట్స్ తో సమానంగా స్పేస్ లో ఉండి తిరిగి వచ్చేటప్పుడు టెక్నికల్ ఇష్యూ వల్ల చనిపోయింది. అలాంటి గొప్ప వాళ్ళ మధ్యన మనం ఉన్నాము. చనిపోవటం కన్నా ఇన్స్పిరేషన్ ఇంకే ఉంటది సార్? అంతకన్నా ఇన్స్పిరేషన్ ఇంకే ఉండదు కదా. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలాగా మనం ఎందుకు చేయకూడదు అనేది మనం ప్రతిరోజు అనుకోగలిగితే చాలా డెఫినెట్లీగా బాగుంటది. తను అలాగే సునీత విలియం, తను కూడా ఈ మధ్య మేడం గారి కూడా చూసాము. తను కూడా 8 రోజులు అని చెప్పి స్పేస్ కు వెళ్ళి 9 నెలలు ఉండగలిగింది. అఫ్ కోర్స్ 50 ఏళ్ళు పైన, చాలా పెద్ద ఆవిడ. అలాంటి ఏజ్ లో కూడా అంత ధైర్యంగా ఉన్నారు అంటే మనం ఏం చేస్తున్నాము? చాలా ఆఫ్టర్ ఆల్ వాళ్ళ ముందు మనం ఆలోచించుకుంటే ఏమీ చేయలేము, తల వంచి నమస్కరించుకోవటమే, హ్యాట్సప్ చెప్పడమే, అంతకన్నా గొప్పగా మనం ఏమి ఇవ్వలేము. అలాంటి ధైర్యవంతుల మధ్యన ఉన్నామంటే మనం ధైర్యంతో ప్రతిరోజుని లీడ్ చేస్తూ మన పిల్లలకు లైఫ్ ఇవ్వాలి, మనం దాన ధర్మాలు చేయాలి. మనకొచ్చిన దాంట్లో మనం బ్రతికామురా అని కాదు, ఇంత బాగా బ్రతికాము అని అనిపించుకోగలిగితే చాలా బాగుంటది. లైఫ్ మళ్ళీ రాదు కదా. 84 జన్మల్లో కూడా ఉత్తమమైన జన్మ మానవ జన్మ. ఇలాంటి జన్మని నెక్స్ట్ కి అనేది ఏది ఉండదు నాకు తెలిసి. ఇప్పటికి ఉన్న దాంట్లో మనం సంపాదించుకుంటూ 10 మందికి మార్గం చూపించు, న్యాయంగా ధర్మంగా సంపాదించే అవకాశం మన ఐఎంసి అశోక్ భాటియా గారు, సత్యం భాటియా గారు నిజంగా దేవుళ్ళతో సమానం. వాళ్ళు అంత పవర్ గా నడిపిస్తూ కంపెనీని ఇంత అవకాశం ఇచ్చారు. మరి అలాంటి అవకాశాలు మనం ఉపయోగించుకోవాలి. మనకి సమస్యలు ఉంటాయి, బాధలు ఉంటాయి, కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి టీం ద్వారా. అన్నిటినీ భయపడకుండా ముందుకు వెళ్ళడమే. జరిగినప్పుడు జరుగుతూ ఉంటది, జరిగిన వరకు జరుగుతూ ఉంటదే గాని నష్టపోయేదంటూ ఏమీ లేదు. ఐఎంసీలో మనమేం లక్షలు కోట్లు పెట్టి నష్టపోయి మన జీవితం పాడైపోయింది అనుకోవడానికి ఏం లేదు కదా. పెట్టుబడి లేని బిజినెస్ చేస్తూ ఉన్నాము, కాకపోతే మన టైంని మనం వేస్ట్ గా ఉపయోగించుకునే తప్ప ఇంకేం లేదు. అలాగే సాధించాలి అనే ఆలోచన ఉంటే మన జీవితాన్ని ఎవరు ఆపలేరంట. మనకుండాలి సాధించాలి అనేది, ఎవరు ఆపలేరు. మన జీవితంలో సాధించాలి అనే సంకల్పం బలంగా గొప్పగా ఉంటే సాధిస్తామంట. అలాగా మనం పెట్టుకోవాలి గోలు, మనమే చేయాలి. మనకెవరు వచ్చి నడిపించరు, దిద్దించరు, చేయించరు. కాకపోతే వాళ్ళని చూసి మనం అనుసరించి చేయాలి తప్ప మీరు ఈ రోజు చేయట్లేదు, మీకు డబ్బులు రావు, నేను వస్తాను అని చెప్పగలిగే ఐఎంసీ లీడర్స్ ఉన్నారు. అలాంటి వాళ్ళని ఉపయోగించుకుంటూ చేయగలిగితే చాలా ఎక్సలెంట్ గా ఉంటది. జీవితము నాకు ఒక సవాల్ విసిరింది, సవాల్ చేసింది, నిన్ను రోజు ఏడిపిస్తానని. నేను కూడా ఛాలెంజ్ చేస్తున్నాను, జీవితంలో వచ్చే ప్రతి కష్టాన్ని ఆనందంగా ఎదిరిస్తాను అని. అలాగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ గుడ్ ఎంసీ. అలాగే ఐఎంసీలో ముందు ముందు మంచి అవకాశాలు ఉన్నాయి అనే ఇన్స్పిరేషన్ తోటి ఒక చిన్న పాట, చంద్రబోస్ గారు నాకు చాలా ఇష్టము. సార్ చాలా బాగా మోటివేషన్ గా సాంగ్స్ పాడుతూ ఉంటారు, నాకే కాదు చాలా మంది ఉన్నారు. దాంట్లో ఒకటి, మనం ఎలా ఐఎంసీలో ముందుకు నడవాలి, ఎలా ఐఎంసీలో ముందుకు వెళ్ళాలి, మనకు వచ్చే బాధలు కష్టాలు ఈ పాట రూపంలో చాలా చక్కగా విన్నాను నేను. దాన్ని దాన్ని వినిపిస్తాను.
తగిలే రాళ్లను పునాది చేసి ఎదగాలని, తరిమే వాళ్లను హితులుగా చేసి ముందుకెళ్ళాలని, తగిలే రాళ్లను పునాది చేసి ఎదగాలని, తరిమే వాళ్ళని హితులుగా చేసి ముందుకెళ్ళాలని, కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలని, కాల్చే నిప్పుని ప్రమిదగలే చేసి కాంతి చెల్లాలని, కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలని, కాల్చే నిప్పుని ప్రమిదగా మలచి కాంతి పంచాలని, గుండెతో ధైర్యం చెప్పే చూపుతో మార్గం చెప్పెను, అడుగుతో గమ్యం చెప్పెను, నేనున్నానని, నేనున్నానని, నీకేం కాదని, నిన్నటి రాతను మార్చేస్తానని, చీకటితో వెలుగే చెప్పెను, నేనున్నానని, ఓటమితో గెలుపే చెప్పెను, నేనున్నానని, చీకటితో వెలుగే చెప్పెను, నేనున్నానని, ఓటమితో గెలుపే చెప్పెను, నేనున్నానని, నేనున్నానని, నీకేం కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని. నేను ఐఎంసీలో చూసుకుంటున్నాను ఈ సాంగ్ని. మన రాతని మార్చే అవకాశం ఐఎంసీలో ఉంది అని నమ్ముతున్నాము. అలాగే అందరము నమ్ముదాము. ఇంత గుండె ధైర్యంగా ముందుకు వెళ్ళగలిగితే, చేయగలిగితే, కష్టపడగలిగితే డెఫినెట్ గా మంచి లైఫ్, మంచి జీవితాన్ని మనం జీవిస్తూ 10 మందికి మంచి జీవితాన్ని ఇవ్వగలిగే అంత గొప్ప ఆపర్చునిటీలో మనం ఉన్నాము అని నమ్ముతున్నాను. వాస్తవంగా నాకేం రాదు, కానీ నేను మోటివేషన్ స్పీకర్ గా అవ్వాలి అనేది, మరి అది ఎలా అనేది ఈ మీటింగ్స్ ద్వారా చెప్తూ ఉన్నాను. తప్పులుంటే క్షమించండి. నేను ఓన్ గా ప్రిపేర్ అయ్యి చెప్పడం వల్ల ఇంతగా చెప్పగలుగుతున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గుడ్ ఐఎంసీ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు చాలా మంది ఉమెన్స్ అందరూ కూడా ఓన్లీ హౌస్కే పరిమితం అయ్యారు మేడం. వాళ్ళు ఐఎంసీ స్టార్ట్ చేయాలంటే ఏమని చెప్తారు మరి? డెఫినెట్లీగా సార్. ఎందుకంటే పాత రోజుల్లో ఆడవాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు కదా సార్. చాలా తక్కువ ఖర్చుతోటే లైఫ్ ని లీడ్ చేసేవాళ్ళు. చాలా తక్కువ ఖర్చుతో అన్ని మనకి ఊరకే దొరికాయి. కూరగాయలు కానీ పల్లెటూరులో ప్రతిదీ ఊరకే సాయం కూడా చేసేవాళ్ళు. ఇప్పటి రోజుల్లో ఎవరు సాయం చేయరు, ఏమీ ఊరకు దొరకట్లేదు సార్. మనకు వచ్చే అమౌంట్ తోటి మన ఫ్యామిలీని లీడ్ చేయలేము. డెఫినెట్ గా ఆడవాళ్ళు ఇంట్లో ఉండాలనేది పాత పద్ధతి. అప్పుడు జరిగిపోయేది, ఆస్తులు ఉండేవి, మన పెద్దవాళ్ళు సంపాదించేది ఉంది కాబట్టి జరిగిపోయింది. నేను అనుకోవటం ఇప్పటి రోజులైతే మాత్రం డెఫినెట్ గా బయటికి వెళ్ళాలి, మన మగవాళ్ళతో సమానంగా వర్క్ చేయాలి. మనం కూడా తప్పదు, మనకి కూడా ఇలాంటి రోజు వచ్చింది కనుక గొప్పగానే ఫీల్ అవ్వాలి సార్. ఊరికే కూర్చొని తింటాం వాస్తవంగా కొంతమందికి ఇష్టమేమో కానీ నాకు మాత్రం ఇష్టం ఉండదు. ఈ ఫుడ్ తింటున్నామంటే ఊరికే ఎందుకు తినాలి, కష్టపడి ఎందుకు తినకూడదు అని ఆలోచిస్తాను నేను. అందుకే నేను మైన లారీ ఓన్ గా ఉన్నా కూడా అంత కష్టపడి పని చేసినప్పుడు మనం ఆ డబ్బుని తింటే అయిపోతుంది, మనం కూడా కష్టపడితే ఉమ్, కలిసి ఇంకా ఎక్కువగా సంపాదించుకోవచ్చు కదా అనే ఆలోచనతోటే నేను ఫస్ట్ శారీస్ బిజినెస్ స్టార్ట్ చేశాను. చాలా తక్కువ తోటి 5,000 రూపాయలతోటి మా అమ్మగారి చేతితో తీసుకొని స్టార్ట్ చేసి అలా అలా బ్యూటీ పార్లర్ బయటికి వెళ్ళేదాన్ని కదా సార్. మనం బయటికి వెళ్ళి ఒకళ్ళ దగ్గర మనం ఎందుకు వర్క్ చేయాలి? మనకు చేత కానప్పుడు, మనం చేయలేనప్పుడు, మనం దీనికి పనికిరామన్నప్పుడు మనం వెళ్ళాలి. మనం పనికొస్తాము, మనం చేయగలము, మనం చేస్తాము అన్నప్పుడు మనం ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి చేయాల్సినంత అవసరం ఉండదు అనేది నా ఆలోచన. అంటే అందరూ అలాంటి అవకాశాలు వస్తాయి అన్ను ఉన్న వరకు మాక్సిమం 80% వరకు బయటకు వెళ్లకుండా మనకున్న దాంతో మనం సంపాదించుకుంటూ మనం ఇంకొకరికి దారి చూపించేటట్టుగా ఉండాలనేది నా కోరిక సార్. కనుక డెఫినెట్ గా ప్రతి ఒక్క లేడీ చేయాలి. ఇప్పటి రోజులను బట్టి ఖర్చులు చూస్తే అలా ఉన్నాయి, అనారోగ్యం అలా ఉంటుంది, పిల్లల్ని చదివించాలన్నా కూడా చాలా గొప్పగా. అంతకు ముందు సార్ 10 మందిని పెంచేవాళ్ళు. 10 మంది, 11 మంది, 13 మంది పెంచేవాళ్ళు. మా అమ్మగారు కూడా మేము 6 5 ఆడపిల్లలము, ఒక అబ్బాయిని. నిజంగా మా అమ్మ దేవత అనుకోవాలి, దేవత కన్నా చాలా గొప్పది. 6 పెంచడం అనేది చాలా గొప్పతనం. ఎందుకంటే మా నాన్న కొంచెం డ్రింక్ చేసేవాళ్ళు, సంపాదించేవాడు. కానీ మా అమ్మగారు మాత్రం అసలు అసలు ఆమెను చూసి నేను నేర్చుకున్నాను. నేనైతే మాత్రం
నాకు రోల్ మోడల్ మా అమ్మేను. మా అమ్మని చూసి నేర్చుకున్నాను. ఓహో, ఆమె అంతమంది ఇంకా మనం ఇద్దరిని ఎందుకు పెంచలేము, ఎందుకు సంపాదించలేము, మనకు ఆస్తులు ఇవ్వలేదని మనం తల్లిదండ్రులు ఎందుకు నిందించాలి, మనమే ఆస్తులు సంపాదించుకోవచ్చు కదా అనేది సార్. కనుక డెఫినెట్ గా లేడీస్ బయటికి వెళ్ళి సంపాదించాలి. అంటే బయటికి వెళ్ళే ఉన్నాయి. ఐఎంసీలు అయితే మన ఓన్ బిజినెస్ గా చేసుకోవచ్చు కదా. నేను ఫ్రాంచైజ్ పెట్టాను, మన ఓన్ బిజినెస్ లాగా మనమే అక్కడికి అందరం తీసుకురాగలిగి ఏదో చేయగలుగుతున్నాము అంటే డెఫినెట్ గా చేయాలి సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. అలానే ఇప్పుడు జాబ్ చేస్తున్న ఉమెన్స్ కూడా ఉంటారు కదా, మాకు ఇక్కడే జాబ్లో టైం అంతా అయిపోతుందండి, ఐఎంసీకి టైం తీయలేకపోతుందని చెప్పేసి కూడా కొంతమంది అంటుంటారు. అలాంటి వాళ్ళకి ఎలా చెప్పాలి? అదే సార్, ఇప్పుడు వచ్చిన బాధ ఏంటంటే రాగానే అమౌంట్ రావాలి. వాస్తవంగా అయితే అంతేను. వాళ్ళు ఒక 10,000 20,000 ఆశించి చేసేవాళ్ళు ఉంటారు. అది వస్తేనే గడిచే వాళ్ళు ఉన్నారు సార్, చాలా మంది చూస్తున్నాం. మన ఐఎంసీలో స్టార్టింగ్ కొంత నుంచి మెట్టు మెట్టు ఎక్కుతాం. అలాంటప్పుడు డబ్బులు రావట్లేదు అని అంటారు. కానీ పార్ట్ టైం చేయగలిగితే చాలు సార్. నేను రీసెంట్ ఇప్పుడు రేషన్ ఉంది అంటే పార్ట్ టైమే చేస్తున్నాను. నాకు అది పెద్ద అమౌంట్, ఇది తక్కువ అమౌంట్ అయినా పర్లా, నష్టమేముంది. ఆ టైం చేస్తూ మిగిలిన టైం టీవీ చూడకుండా ఎవరికి మన టైంను, నా టైంను అయితే నేను ఎవరికి ఇవ్వను సార్. వాస్తవంగా వేస్ట్ గా కూడా మాట్లాడను. గత ఆడవాళ్ళం కాబట్టి ఒక్కోసారి మిస్ మ్యాచ్ అవుతూ ఉంటాము, ఎవరితో మాట్లాడినప్పుడు వదిలేస్తాము. కానీ మన టైంని ఎవరికి కేటాయించుకుంటాం, మనకున్న టైంలో కానీ మనం చేయగలిగితే ఆ ఐఎంసీ కూడా లైఫ్ కదా, మనకు ఒక సెక్యూరిటీ, మనం ఒక బ్యాంక్ బ్యాలెన్స్ లాగా మన ఐడీలను దాచిపెట్టుకోవటం కాబట్టి చేస్తూ చేస్తే బాగానే ఉంటుంది సార్. వాళ్ళు ఎవరైనా డబ్బు నెలకి వస్తే మనకి ఉంటాయి కాబట్టి ఆశించి వస్తారు. కనుక పార్ట్ టైం చేయండి. పార్ట్ టైం చేయగలిగితే కొంచెం కొంచెం వస్తూ ఉంటది, నష్టపోయేది ఉండదు సార్. ఓకే, రైట్ రైట్, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మీటింగ్లో ఉమెన్స్కి ఎలా సక్సెస్ అవ్వాలని చెప్పేసి చెప్పారు. సో జాబ్ని దీన్ని ఐఎంసీ కూడా కెరీర్గా స్టార్ట్ చేసుకోవచ్చు, సక్సెస్ అవ్వచ్చు అని చెప్పారు. సో మీరు నిజంగా హౌస్ వైఫ్గా ఉంటూ శారీ బిజినెస్ చేస్తూ బ్యూటీ బిజినెస్ చేస్తూ డీలర్ షాప్ చేస్తూ ఐఎంసీలో చైర్మన్ వరకు వెళ్ళారంటే మీ వెనక ఎంత కష్టం ఉందో అర్థమవుతుంది. సో అంత కష్టపడరు కాబట్టి ఈరోజు మీరు ఆ సక్సెస్ ఎంజాయ్ చేయబోతున్నారు. సో మీకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. అలానే కంగ్రాట్స్ కూడా. నెక్స్ట్ మీరు డెఫినెట్ మీరు గా మళ్ళీ అవకాశం వస్తుంది సార్. ఒక మాట మనము చేస్తే ఉంటది సార్ అలాంటి అవకాశం. డెఫినెట్ గా మనం ఎవరికి ఒక రూపాయి బాకీ ఉండము, మన ఇంటి ముందుకు వచ్చి ఒక రూపాయి అడుగుతారనే భయం ఉండదు. మనం ప్రతిరోజు వర్క్ చేయగలిగితే మనకున్న దాంతో మనం జీవించగలము. అందులో మామూలుగా మన ఐఎంసీలో ఆరోగ్యం ఉంది కాబట్టి ఆరోగ్యంగా జీవించవచ్చు. కనుక డెఫినెట్ గా చేయొచ్చు సార్, చాలా బాగుంది. దాన్ని ఆస్వాదిస్తూ ప్రేమిస్తూ చేస్తే బాగుంటది. ఏది ఇది అనుకుంటే బాగోదు, బాగుంటది. ముందు మంచి రోజులు వస్తాయి అనే నమ్మకంతో చేయగలిగితే బాగుంటది సార్. ఇప్పుడు అత్తర్ సార్ అయినా, సుందర్ సార్ అయినా, వైఎస్ఆర్ సార్ అయినా, వీళ్ళు ఎంఎస్ఆర్ గారు అని వీళ్ళంతా ముందు లైఫ్ ఉంటది అనే కదా కష్టపడింది. ఇంత టీంని పెట్టుకొని ముందుకి వాళ్ళు ఇప్పటికీ కూడా హార్డ్ వర్క్ చేస్తున్నారంటే లైఫ్ ఉంది. మరి వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి కదా. లైఫ్ ఉంది కాబట్టి సార్ వాళ్ళు ఉన్నారు, మనం ఎందుకు లైఫ్ లేదనుకోవాలి, మనం ఎందుకు డబ్బులు రావు అనుకోవాలి. వాళ్ళకి వస్తున్నాయి కదా సార్, వాళ్ళు తీసుకుంటున్నారు, మనం చూస్తున్నాం కాబట్టి డెఫినెట్ గా మంచి అవకాశం ఉంది అనుకుంటున్నాను సార్. ఇలా చేస్తే బాగుంటుంది సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. అలానే ఇప్పుడు మేడం చెప్పినట్టుగా ఎవరైనా సరే ఐఎంసీలో జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ చాలా తక్కువ ఇన్కమ్తోనే స్టార్ట్ చేస్తారండి. ఈరోజు మనకి ఉన్న అఖ్తర్ ఖాన్ వాలా గారు కూడా సహా ఫస్ట్ ఆల్మోస్ట్ 105 మెంబర్స్ 103 మెంబర్స్ సార్కి నో చెప్పారు. అఖ్తర్ సార్ నో చెప్పారు, సార్ నో చెప్పారు. ఎందుకంటే అఖ్తర్ సార్ ఒక 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 చిరంజీవి గారు లాంటి వాళ్ళకి ఒక పర్సనల్ డాక్టర్గా ఉన్నారు. అలాంటి అతను కూడా బయటకు వచ్చి ఆ, చెప్పినప్పుడు ఎవరు యాక్సెప్ట్ చేయలా. సో మనల్ని కూడా ఎవరు యాక్సెప్ట్ చేయరు. అంత పెద్ద డాక్టర్ని యాక్సెప్ట్ చేయరు, మనం చేస్తారా? అలానే వాజ్పేయి గారు ఉన్నారు, డాక్టర్ గారు ఫ్రమ్ ముంబై, అఖ్తర్ సార్ అట్లా అనమాట. సో సార్ కూడా తులసి తీసుకుని బయటకు వెళ్తే తులసి వాలయా తులసి వాలా అని చెప్పేసి బాగా కామెంట్ చేశారు. కానీ ఈరోజు ఐఎంసీలో మహారాష్ట్ర నుంచి ఫస్ట్ క్రౌన్ ప్రెసిడెంట్ అంటే ఆయనే, మన ఆనంద్ బాజ్పేయి గారు. సో ఇట్లా ఎవరైనా సరే జర్నీ స్టార్ట్ చేసిన ప్రతి వాళ్ళు అక్కడ ఐఎన్సీలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎవరైనా సరే ఇప్పుడు ఏవైతే టైటిల్ పెద్ద పెద్ద టైటిల్లో ఉన్నాయో వాళ్ళంతా చాలా సఫర్ అయిన వాళ్ళే, చాలా కష్టపడ్డ వాళ్ళే. మనకు వచ్చే ప్రతి ప్రాబ్లము వాళ్ళకి వచ్చింది. మనకి ఇంకా చాలా తక్కువ వస్తున్నాయి. ఒకప్పుడు
ఐఎంసీలో అలోవెరా బాటిల్ కావాలి అంటే 15 డేస్ వెయిట్ చేసేవాళ్ళు. అక్కడసారి జాయిన్ అయిన స్టార్టింగ్ డేస్లో అలోవెరా బాటిల్ కావాలంటే ఇవాళ ఆర్డర్ పెడితే హరిద్వార్ నుంచి రావాలి డైరెక్ట్. ఇంత ముందులాగా విజయవాడ నుంచో హైదరాబాద్ నుంచి వచ్చేది కాదు. ఒకప్పుడు హరిద్వార్ నుంచి అలోవెరా బాటిల్ రావాలా. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు పక్కనే ఉన్న స్టోర్ని తెలుసుకునేలాగా అవకాశం వచ్చింది. అలానే ఆన్లైన్లో మనకి ప్రొడక్ట్స్ అవైలబిలిటీ పెట్టింది. అప్పుడు చాలా తక్కువ ప్రొడక్ట్స్ ఉండే, మేబీ ఒక 50 ప్రొడక్ట్స్ ఉండే ఐఎంసీ అక్తరసా స్టార్ట్ చేసినప్పుడు. కానీ ఈరోజు ఆల్మోస్ట్ ఒక 350 పైగా మనకి కొత్త ప్రోడక్ట్లు వచ్చేసింది. సో ఎన్నో టెస్ట్ మోడ్స్ వచ్చినాయి, ఎంతో రిజల్ట్స్ వచ్చేసింది. సో కాబట్టి ఈరోజు ఆ, మన అక్తర్ సారు మంచి పొజిషన్కి వచ్చారు. అలానే ఇక్కడ కాదు, మలేషియాలో కూడా టీం తయారు చేసేసి అక్కడ కూడా మంచి ఎర్నింగ్ తీసుకుంటున్నారు. సో అంటే స్టార్టింగ్ డేస్ ఏ బిజినెస్ చేసినా సరే, ఎవరు బిజినెస్ చేసినా ఎలాంటి బిజినెస్ చేసినా కానీ ఇన్కమ్ అనేది తక్కువే వస్తుంది. అసలు ముందు సక్సెస్ అవ్వడమే కష్టం. ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా ఫస్ట్ ఒక చిన్న కిరాణా షాప్ పెట్టినా కానీ కస్టమర్స్ పొలోమని ఎవరు రారు. మనం అక్కడ గుడ్ విల్ సంపాదించాలి. ఆ కాలనీలో ఆ షాపు ఉంది అనే విషయం కాలనీ తెలియాలి. అప్పటిదాకా ఇన్కమే రాదు. ఆల్మోస్ట్ నాకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారన్నమాట. వాళ్ళు ఆల్మోస్ట్ చెప్తుంటారు నాకు 6 మంత్స్ ప్రాఫిట్స్ లేవని చెప్పేసి. నిజంగా 6 మంత్స్ ప్రాఫిట్స్ ఉండవు. ఎందుకంటే రెంట్ కట్టుకోవాలా, మెయింటెనెన్స్ చేయాలా, అవన్నీ చేసుకోవాలా. అలాంటిది ఐఎంసీలో ఇన్వెస్ట్మెంట్లే లేదు. ప్రాఫిట్ స్టార్ట్ అయిపోతే ఫస్ట్ మంత్ నుంచి మినిమం ₹100 స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ ఉన్న ప్రతి లీడర్ కూడా ఇప్పుడు ఎవరైతే ఈ జూమ్ మీట్లో ఉన్న లీడర్స్ ఉన్నారో అందరూ 100, 200, 300 స్టార్ట్ చేసిన వాళ్ళే ఈరోజు 2, 3, 4 లక్షలు తీసుకునే వాళ్ళే. సో కాబట్టి ఏ బిజినెస్ చేసినా సరే, ఎలాంటి వాళ్ళైనా సరే ఫస్ట్ కష్టపడాల్సిందే. ఆ తర్వాతే మనకి ప్రాఫిట్స్ వస్తాయి. అలానే ఇక్కడ ఐఎంసీలో కూడా అంతే అండి. ఓపిక ఉంటే, ఓపికగా పనిచేసుకుంటూ ఉంటే కంపల్సరీ ఐఎంసీలో టాప్ మోస్ట్ వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే చాలా ఓపెన్ మార్కెట్ ఉంది ఐఎంసీ కనుక. ఎందుకంటే లాస్ట్ టైం మన సత్యం సార్ వచ్చినప్పుడు 7% మాత్రమే ఉన్నారు సౌత్ ఇండియాలో ఐఎంసీకి. 7% అంటే 7 మెంబర్స్ మాత్రం తెలుసు. 100 మందిలో 7 మెంబర్స్ ఐఎంసీ అంటే తెలుసు. అంటే ఇంకా 93 మెంబర్స్ ఐఎంసీ అంటే తెలియదు. సో ఎంత పెద్ద మార్కెట్ ఉంది. బయట వేరే వేరే నెట్వర్క్ మార్కెట్ కంపెనీస్ ఉండొచ్చు, అవన్నీ కూడా నాకు తెలిసిపోయిన కంపెనీస్. ఐఎంసీ అంటే చాలా మంది తెలియదు. ఇంకా మనం అనుకుంటున్నాం ఎంతమంది తెలుసు అని చెప్పేసి, చాలా మందికి ఐఎంసీ అంటే తెలియదు. సో కాబట్టి ఐఎంసీని స్టార్ట్ చేసి ఉమెన్స్ కూడా సక్సెస్ అవుతారు అని చెప్పడానికి మన దగ్గర చాలా మంది ఉన్నారండి. ఈ రోజు చెప్పిన మేడం, నిర్మలా మేడం అవ్వచ్చు. అలానే ఐఎన్సీలో సౌత్ ఇండియాలో మనకి ఫస్ట్ ఉమెన్ అంబాసిడర్ స్వర్ణలత మేడం. సో చాలా మంది ఆ, ఇలానే అంటే ఫ్యామిలీని చూసుకుంటూ వాళ్ళకు ఉన్న బిజినెస్ చూసుకుంటూ ఐఎంసీలు కూడా చైర్మన్స్ వరకు, అంబాసిడర్స్ వరకు వెళ్ళారంటే ఉమెన్స్. ఇప్పుడు ఈ మీట్లో ఉన్న ఉమెన్స్ ఎందుకు వెళ్ళారండి? సో చేయాలన్న తపన, సంకల్పం ఉంటే ఏవైనా చేయొచ్చు. సో ఇప్పుడున్న ఉమెన్స్ అందరూ కూడా ఆ, మీరందరూ మంచి మంచి టాప్ పిన్స్ ఐఎంసీలో వచ్చేవాళ్ళని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి. అలానే ఈరోజు ఎంత మంచి సెషన్ చెప్పిన మేడం నిర్మలా గారికి, అలానే ఆ, డాక్టర్ సుధా గారికి థ్యాంక్ యూ సో మచ్ మేడం. మాకు మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు. సో అలానే నిన్న ఎవరైనా సరే హోమ్ మీటింగ్స్ కానీ యాక్టివిటీస్ కానీ చేసుంటే ఇక్కడ పోస్ట్ చేయండి. ఎందుకంటే ఐఎంసీలో డెమోస్, హోమ్ మీటింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి నిన్న ఎవరైనా యాక్టివిటీస్ చేస్తుంటే హోమ్ మీటింగ్స్ కానీ, జూమ్ మీటింగ్స్ కానీ, లేదా ఫీల్డ్ ఏమైనా డెమోస్ చేస్తున్నట్లయితే ఇక్కడ మీరు పోస్ట్ చేయండి. సో అవి మిగతా వాళ్ళు కూడా చూసి ఐఎంసీలో ఎలా బిజినెస్ అవుతుందో అర్థమవుద్ది. సో కాబట్టి ఎవరైతే నిన్న యాక్టివిటీస్ చేశారో ఒక్కసారి మన చాట్ బాక్స్లో చేయండి. సో నిన్న మీటింగ్స్ పెట్టారండి. ఏఎస్ఆర్, డిఎస్ఆర్. సార్ రాబర్ట్ సార్, సార్ ఎలా ఇచ్చాం సార్ మా లేడీస్ కి ఏమన్నా ఇన్స్పిరేషన్ గా సార్ చెప్తారు. రాబర్ట్ సార్, సార్ ఒక్కసారి అని మాట్లాడితే జూమ్ మీటింగ్ లో బాగుంటది. అమ్మా చెప్పండి. సార్ ఎలా ఎలా ఉంది సార్, ఎలా పర్లేదా? అయ్యో చాలా బాగా చెప్పారు తల్లి. ఓకే, థ్యాంక్ యూ సార్. లేదండి, చాలా మంది ఆడపిల్లలకి ఇన్స్పిరేషన్ అమ్మా మీరు. ఒక చైర్మన్ అవడం అనేది చిన్న విషయం కాదు. మెయింటైన్ చేయడం ఇంకా కష్టంతో కూడుకున్న సిచ్యువేషన్స్ అమ్మా ఇప్పుడున్న మార్కెట్ దృష్ట్యా. సో మీరు చాలా మందిని ఇన్వాల్వ్ చేస్తూ హోమ్ మీటింగ్స్ పెడుతూ చాలా మంది, సో మార్కెట్ లో వెల్ సెటిల్డ్ పొజిషన్ ఉన్న పీపుల్ కి మీరు ప్రోడక్ట్ ఇచ్చే విధానం కావచ్చు, నేను చాలా మంది చెప్తూ ఉంటాం అమ్మా. అందుకే సార్ కూడా మిమ్మల్ని పర్సనల్ గా ఇంటర్వ్యూ లాగా అడగడం మాకు చాలా హ్యాపీగా అనిపించింది.
అవును సార్. ఇలా మాకు చేసే అవకాశం ఉన్నా సరే చాలా మంది చేయలేకపోతున్నారు. సో దాని గురించి మీరు ఏమన్నా ఒక 2 3 పాయింట్లు యాడ్ చేస్తే కనుకమ్మా, ఎందుకంటే ఎవరినన్నా పని చేయండి అంటే తప్పు ఈ రోజుల్లోని. అది ఈవెన్ అవును సార్. జీతం ఇస్తున్నా సరే, యాజ్ ఏ ఎండిగా జీతం ఇస్తున్నా సరే, ఆ యాజమాన్యం పని చేయమంటే మానేస్తున్నారు, ఓ. లీవ్లు పెడుతున్నారు. అలాంటిది మనం ఏ జీతం ఇవ్వకుండా ఇందులో భవిష్యత్తు ఉంది అని చెప్పాలంటే చాలా స్మూత్ గా చెప్పాలమ్మా, సెన్సిటివ్ గా చెప్పాలి, వాళ్ళ మనసుకి అర్థమయ్యేలా చెప్పాలి. అందుకే కొన్ని కొన్ని విషయాలు ఆడవాళ్ళు చెప్తేనే నచ్చుతుంది, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటే వీళ్ళకి అర్థం అవుతుంది, వాళ్ళు కనుక నిర్ణయాలు తీసుకుంటే అద్భుతాలు జరుగుతాయి, కుటుంబాలు ఎదుగుతాయి. అంతేనమ్మా. ఎందుకంటే మీకు ఎక్కడ చూసినా సరే మగాళ్ళ కన్నా ఆడపిల్లలు వయసు చిన్నగా ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకుంటారు. కపుల్ భర్త కన్నా భార్య వయసు చిన్నగా ఉంటుంది. రీజన్ ఏంటంటే భర్త కన్నా అంటే మగాళ్ళ కన్నా ఆడవాళ్ళు 6 సెకండ్లు ముందు ఆలోచించేస్తారండి. వాళ్ళ ఆలోచన విధానం చాలా ఎక్కువ ఉంటుంది. 6 సెకండ్ల ముందు ఆలోచించగలిగే ఆ తత్వం భగవంతుడు ఇచ్చాడు కాబట్టి వయసులో మగాడి కన్నా ఆడపిల్లని చిన్నగా ఉన్న వాళ్ళని చేసుకుంటారండి. కానీ ఆలోచనలు మాత్రం భర్త కన్నా ఎక్కువే ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఇది అర్థమైతే ఆ కుటుంబాలు, ఆ ఏరియా మొత్తం కూడా డెవలప్ అయిపోతుందండి. ముందు ఆ వంశం అద్భుతంగా ఉంటుందంటే నెక్స్ట్ జనరేషన్ సూపర్ గా ఉంటుందమ్మా. మీరు అది చాలా బాగా చెప్పారు సూపర్. మీరు ఏమైనా యాడ్ చేస్తే 1 or 2 థ్యాంక్ పాయింట్స్ సార్ పర్మిషన్ తీసుకుని మీరు యాడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈరోజు సెషన్ అంత అద్భుతంగా అయిపోయింది. అలానే ఎవరైతే ఫొటోస్ పెడుతున్న వాళ్ళు కూడా ఆల్ ది బెస్ట్. ఈరోజు మీటింగ్స్ కూడా బాగా చేయండి. అంటే యాక్టివిటీస్ అనేవి చాలా అవసరం. యాక్టివిటీస్ చేస్తే ఆటోమేటిక్గా మన టీం కూడా, మన డౌన్లైన్ టీం కూడా చేస్తారు. మనం మార్కెట్లోకి వెళ్తూ ఉంటేనే మన టీం కూడా మార్కెట్లోకి వెళ్తారు. మన హోమ్ మీటింగ్స్ పెడితేనే మన టీం కూడా హోమ్ మీటింగ్ పెడుతుంది. ఇక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఏమవుతుంది అంటే డూప్లికేషన్ అవుతుంది అన్నమాట. మనం చేసిందే అదే అవుతుంది. సో కాబట్టి ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి కూడా మీరందరూ డెమోస్, హోమ్ బిజినెస్ చేయండి. అవన్నీ రేపు మనం మీటింగ్ మనం ప్రమోట్ చేద్దాం. సో మిగతా వాళ్ళు కూడా అర్థమవుద్ది ఎలా చేస్తున్నారని అని చెప్పేసేసి. సో థ్యాంక్ యూ సో ఓకే. మచ్ అండి ఈరోజు. సో అలా రేపు మళ్ళీ ఒక మంచి లీడర్తో మనం జూమ్ మీటింగ్లో కలుద్దాం. సైన్ గా ఆపండి కోటేశ్వరరావు.